రన్ రాజా రన్ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజిత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజిత్కు ప్రభాస్ సాహు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా మరొక అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్తో ఓజీని తీర్చిదిద్దారు. అవకాశాల కోసం బాగా తిరుగుతూ ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నా. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించా. రన్ రాజా రన్ కంటే ముందు నిర్మాతలకి వినిపించా. ఫస్ట్ హాఫ్ వారికి బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్ళు ఆలోచించి మంచి వర్షన్ రాసా. ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి సెకండ్ హాఫ్ వినిపించా. వాళ్ళు సూపర్ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయ్యింది అన్న ఆనందంతో బండిపై బయలుదేరా. మార్గ మధ్యలోనే ఫోన్ బాగా రింగ్ అవుతోంది. బండి పక్కకాకి లిఫ్ట్ చేశా. చూడమ్మా, ఈ కథకు బడ్జెట్ ఎక్కువయ్యేటట్లుంది, వేరే కథ ఉంటే చెప్పు అన్నారు. ఒకసారి మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చొని 3 గంటల పాటు ఏడ్చాను. వెన్నెల కిషోర్కి ఫోన్ చేశా. అతను కాస్త ధైర్యం ఇచ్చాడు. నువ్వు షార్ట్ ఫిలిం గంటలో రాయగలవు, సినిమా ఒక రోజులో రాయలేవా అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఉత్సాహంలో జోరుగా అక్కడి నుంచి లేచి బయలుదేరదామని బండి స్టార్ట్ చేస్తే కాలేదు. పెట్రోల్ అయిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు. జోరున వాన. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. బండిని అలా నెట్టుకుంటూ జూబ్లీ హిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు, బాధ, కోపం, కసి, అన్ని రకాల ఫీలింగ్స్ వచ్చాయి. అదే ఆలోచనలతో ఇంటికొచ్చి తల తుడుచుకున్నా. అంతే, రన్ రాజా రన్ కథ ఫ్లాష్ అయింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి సంవత్సరం నుంచి ఒక కథ రాస్తున్నా, చెప్పమంటారా అని అడిగా. రేపు వచ్చేయన్నారు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది, 3 రోజుల్లో వస్తానని చెప్పి రన్ రాజా రన్ కథ మొత్తం రాసి తీసుకెళ్ళా. ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధపడకూడదు, మరొక ప్రయత్నం మనల్ని విజయ తీరాలకి చేరుస్తుంది అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.